హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద లైఫ్ ఆఫ్ వినోద్ బ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది మనము లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక. వెయిట్ చేసినందుకు చాలా మంచి వీడియో వచ్చింది. అదే మా గెట్ టుగెదర్ వీడియో. చాలా అంటే చాలా బాగుంటుంది బ్లాగింగ్ మాత్రం. ఇప్పుడు మనము వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇంకా చాలా బాగుంటుంది, లాస్ట్ రోజు చూడండి. నా పేరు వినోద్ కుమార్ కే, నా రోల్ నెంబర్ 54. ప్రేమతో కొంతమంది కొమ్ము అంటారు. నా ప్రయాణం సూర్యాపేట నుంచి వెళ్ళి మా ఊరు వెలిశాల వరకు సాగింది. అప్పట్లో మా ఆఫీస్ రూమ్ ఇప్పుడు లైబ్రరీగా మారింది. ఒక్కొక్కరుగా అందరూ వస్తున్నారు. ఫుల్ ఎగ్జైట్ నేనైతే. కొంతమందిని అయితే నేను 20 years తర్వాత చూస్తున్నా. అది 2006-07 బ్యాచ్. అప్పట్లో మా అటెండెన్స్ రిజిస్టర్ పేజెస్ ఇవి. ఒక్కసారిగా నేను ఆ 2006-07 బ్యాచ్కి వెళ్ళిపోయాను. ఇంకా ఒక్కసారిగా నా బాల్యంలో జరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. స్కూల్ అనగానే మధురమైన తీపి జ్ఞాపకాలతో నిండిపోతుంది. ఏమంటారు మీరు? అవునా కాదా? నేనైతే అవునానే అంటాను. ఎందుకోసం అంటే ఆ 10th క్లాస్ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికీ మరిచిపోలేని యొక్క మధుర అనుభూతి. ఆ రోజులలో స్కూల్ బ్యాగులు ఎక్కడివి? యూరియా సంచులే మన స్కూల్ బ్యాగులు అయ్యేవి. వీళ్ళు చూడు ఇప్పుడు కూడా మైక్ గురించి కొట్టుకుంటున్నారు. కొంతమంది ఫ్రెండ్స్ రాలేదు, అందులో ఒకరు ఈ మమత. నెక్స్ట్ టైం తప్పకుండా కలుద్దాం. ఓకే నా ఫ్రెండ్. నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే అప్పట్లో చిన్నప్పుడు నిక్కర్స్ వేసుకునేది ఎక్కువ. ఆటలు ఆడి వెనకాల మొత్తము రంధ్రాలు పడేది. ఫ్రెండ్స్ అందరు చూసి ట్యూబ్లైట్ అనేటోళ్ళు. నిజంగా భలే ఉండదు అప్పుడు. టీచర్ రాగానే క్లాస్ రూమ్లో సైలెంట్ అయిపోయేటోళ్ళం. టీచర్ బయటికి వెళ్ళగానే మొత్తం క్లాస్ అంతా సంత అయిపోయేది. నిజంగా అల్లరి. ఇంకా మా తెలుగు టీచర్ శ్రీనివాసరావు సార్ అని ఉంటుండే. సార్ ఇప్పుడు లేరు పాపం. ఆయన ఏం చేసేదంటే రేపు ఎగ్జామ్ పెడతాను ఉంటుండే, దానికి సంబంధించిన ప్రశ్న ఇస్తుండే, మమ్మల్ని జవాబు చదువుకోమంటుండే. ఇంకా అదే ఒకటే రాసుకునేటోళ్ళం. ఇంకా హ్యాపీగా మంచిగా బైక్ వచ్చేవి మార్క్స్ అయితే. ఇలాగే నాకు కొంతమంది ఫేవరెట్ టీచర్స్ ఉన్నారు. ఈ శోభారాణి మేడం, వినయవేద కుమారి మేడం, అలాగే రాధాకృష్ణ సార్. ఇలా అప్పట్లో హిందీ అన్న, మ్యాథ్స్ అన్న, ఇంగ్లీష్ అన్న పిచ్చి భయం నాకైతే. టీచర్ ఏదన్నా ప్రశ్న అడిగినప్పుడు గుర్తుకొచ్చినట్టు యాక్టింగ్ చేసి పైకి లేసేది, కానీ ఏం తెలియదు, దిక్కులు చూసేది. నాది ఫస్ట్ బెంచ్. నేను, రమేష్, సాగర్, అలాగే ప్రవీణ్ గారు. ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం ఒక పెద్ద ధైర్యం, అది పెద్ద సాహసం నన్ను అడిగితే మాత్రం. శోభరాన్ మేడం మాకు అటెండెన్స్ తీసుకుంటున్నారు. నిజంగా నాకైతే మాత్రం మళ్ళీ 10th క్లాస్ చదువుతున్నా అనిపించింది. మళ్ళీ ఆ రోజులకు పోయినా, మళ్ళీ అదే సిగ్గు, అదే బీడియం. ఆహా, భలే ఉంది ఆ ఫీల్ మాత్రం. అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడాలంటే ఒక పెద్ద సాహసం నిజంగా. ఏదో కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు, మిగతా వాళ్ళందరూ మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, అలా ఉండేదన్నమాట. ఇంకా నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. టీచర్ కొడితే తలకపోయినా సరే తగిలినట్టు యాక్టింగ్ చేసేది. నిజంగా అప్పుడు భలే ఉండేది అదైతే. అప్పట్లో 50 పైసలు ఒక ఐస్ క్రీము, అంటే ఆటాన కొనుక్కొని తినుకుంటే లేదు మంచి ఇంటి దాకా. ఇంకో విషయం గుర్తుందా? అప్పుడు 2:30కే ఇస్తుండే పుస్తకాలన్నీ. ఆ కొత్త పుస్తకాల వాసన భలే ఉంటుండే నిజంగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఒక విషయం అర్థమైంది. కాలం మారింది, మన చేతుల్లోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నాం, బాధ్యతలు పెరిగాయి. ఈరోజు మనం రోజుకు 100 మెసేజ్లు పంపుకోవచ్చు. కానీ నాటి కాలంలో లాగా గంటలు కూర్చొని మాట్లాడుకునే సమయం మాత్రం దొరుకుతలేదు. నేను కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాను. కానీ ఇవన్నిటి మనము బ్రేక్ చేసి ఇలాగ 5 yearsకో 10 yearsకో మళ్ళీ మనం ఇలాంటి రీయూనియన్లు ఇంకా చాలా చాలా జరుపుకోవాలనుకుంటున్నాను. చూడు, మొత్తం సందడి. ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా మన స్కూల్ ఫ్రెండ్స్ మీదకి ఎవ్వరూ రారు. ఏమంటారు? అంతే కదా, నేనైతే అదే నమ్ముతానబ్బా. ఎందుకు ఎక్కలేని సంతోషం వస్తుంది, ఒక ఎనర్జీ లోపల, ఒక వైబ్రెంట్, ఒక కరెంట్ షాక్, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. ఆ రోజులు మళ్ళీ రావు. కానీ వెనక్కి వెళ్తే బాగుండు, నిజంగా వెనక్కి వెళ్తే బాగుండు. స్కూల్లో టీచర్ ఏబీసీలు చెప్పినప్పుడు గట్టిగా అరిచేది, గట్టిగా ఓర్లేదు. కానీ ఇప్పుడేమో సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. ఆ 90s జ్ఞాపకాలే వేరు నిజంగా. కాయిన్ బాక్స్ అని ఉండే, దానిలో ₹1 వేసి 1 నిమిషం మాట్లాడేవాళ్ళు. గోటీల ఆటలు ఉంటుండే, కోతి కొమ్మ ఆట ఉంటుండే. ఆ డెక్కీలన్నీ కూడబెడుతుంటుంటే, దీపావళికి దానిలో ఆయిల్ పోసి దీపాలు ముట్టిస్తుంటే. టీవీ ఏదో ఒక్క దగ్గర ఉంటుండే, అక్కడికి అందరం వెళ్ళి మంచి సినిమా చూసేవాళ్ళం. సండే రోజు, అది కూడా సాయంత్రం. పాటలు వినడానికి రేడియోలు ఉంటుండే,
అలాగే టేప్ రికార్డులు ఉంటుండే. వర్షం పడితే చాలు ఫుల్గా ఆడేది వర్షంలో. దాంతోపాటుగా బుక్లో పేపర్లు అన్నీ ఇంచి పడవలు చేసేది. సైకిల్ టైర్ల ఆటలు కూడా సూపర్ ఉంటుండే. 10th క్లాస్లో మన బారిస్టర్ పార్వతీశం బుక్ గుర్తుకుందా? ఫుల్ కామెడీ, అసలు నవ్వుకుంటూ చెప్పేది సార్ అయితే పాఠం. నిజంగా అప్పట్లో ఆ బుక్ చదువుతూ ఉంటే ఒక్కొక్క పేజీ ఊహల్లో అలా, అరే నేను ఇక్కడికి పోయినా, అక్కడికి పోయినా, ఈ దేశం పోయినా, అక్కడ ఇది జరిగింది, అది జరిగింది, అలా ఊహలో ఉండిపోయేది నిజంగా. బారిస్టర్ పార్వతీశం బుక్లో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క ప్రపంచం. నిజంగా అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పుడు వేరే ఉందబ్బా, వేరే ఉందంతా. దీని తర్వాత నేను చూసిన మొట్టమొదటి సినిమా రామాయణం. అది కూడా కొత్తపల్లిలో ఆ ఇంటి ముందట అక్క వాళ్ళతో వెళ్ళిన. అసలు ఆ రోజులు వేరే నిజంగా. అదొకటి గుర్తుకుంది నాకు. గీత ఐస్ క్రీమ్ గుర్తుందా? పాల ఐస్ క్రీమ్ సూపర్ ఉంటుండే నిజంగా. అప్పుడు రూపాయి ఉంటుండే కావచ్చు, అంతే, రూపాయి. దాని తర్వాత మన రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ ఒక్క 2-3 రోజుల ముందు నుంచే హంగామా స్టార్ట్ అయ్యేది. వైబ్, ఆటలు, ఉపన్యాసాలు, పాటలు, డ్యాన్సులు, అబ్బాబ్బాబ్బా హంగామా వేరు నిజంగా. అసలు భలే ఉండేది. మా టీచర్స్ వెళ్ళిపోతున్నారు, చాలా బాధగా ఉండేది నిజంగా. వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉండేది. మా కోసం వచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మా ఆటోగ్రాఫ్లు అయిపోయినాయి. ఆ తర్వాత డ్యాన్స్ స్టార్ట్ అయింది. ఏది ఏమైనా కానీ ఆ స్కూల్ డేస్ మళ్ళీ రావు, కానీ వాటి యొక్క తీపి జ్ఞాపకాలు మన జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇదంతా ఫైనల్ స్టేజ్. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది. అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసుకుంటున్నాం. ఒక మంచి గ్రూప్ ఫోటో తీసుకొని వెళ్ళిపోతున్నాం. అప్పుడే సాయంత్రం అయిపోయింది. నిజంగా ఆ రోజు ఎందుకో తొందరగా గడిచింది అనిపించింది నాకైతే మిగతా రోజుల కంటే. చూసారా, మా ఫ్రెండ్స్ అందరూ అందరు యంగ్గానే ఉన్నారు. ఎవరు కూడా ఓల్డ్ అయిపోలేదు. మా బ్యాచ్ అలా ఉంటుంది మళ్ళా. ఓకే, కలుద్దాం మళ్ళీ 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 మళ్ళీ. భయం, బాధ్యత లేని బాల్యం మళ్ళీ వస్తే బాగుండు. వీడియో ఇంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ట్రై చేస్తూనే ఉంటా. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. మీ లవ్ తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.